రైట్. ఒకసారి ఎన్టీ రామారావు గారు పైది ఆ వీడియో ఉంటే ప్లే చేయండి, ఆ డైలాగు. ఆడియో లేదు సార్. ఆడియో లేదా? అబ్బా, అసలు ఎంత స్వరం కానీ, ఆ డైలాగ్ కానీ, ఆ మాట్లాడే విధానం కానీ అదొక హద్దుకునేట్లుగా ఉంటుంది. రైట్. ఓకే సురేష్ గారు. అజిత్ గారు దగ్గర 1 minute రెడీ. ఓకే. అంటే ఏదన్నా కానీ మహానాడికి అయితే ఒక స్పెషాలిటీ ఉండిద్ది. ఏ పార్టీ కూడా అంత అద్భుతంగా అంత అంగరంగ వైభవంగా చేయలేదు. అది ఏ పార్టీ కూడా. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు అలా చేయటం అనేది ఎప్పుడు జరగదు. జనరల్గా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ కూడా అట్లా చేయలేదు. 3 రోజుల పాటు అదొక పండగ వాతావరణంలో అందరూ దాన్ని ఒక సెలబ్రేషన్ లాగా అక్కడ చేసుకుంటారు. అట్లాగే అక్కడ వంటకాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఫుడ్ చాలా స్పెషల్గా ఇది చేస్తారు. అంటే ఈసారి ఫార్ములా మార్చారు. ఫార్ములా ఏంటంటే ఈసారి క్యాడర్ని, యూత్ని అందరినీ లింకప్ చేశారు. లింక్ చేసి ఎక్కువ భాగస్వామ్యం చేశారు. అట్లాగే ఆ 6 ఫార్ములాని భవిష్యత్తులో తీసుకెళ్ళటం కోసం అందరం కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందనేది డైరెక్షన్ కూడా ఇవ్వటం జరిగింది. అజిత్ గారు అజిత్ గారు వంశీ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి లోకేష్ గారు 6 పాయింట్స్ టోటల్గా అట్రాక్షన్ మొత్తం, అంటే కాబోయే నాయకుడు అనేది అందరికీ క్లారిటీ. కాబట్టి ఎప్పుడైతే ఎక్కువ పవర్ సెంటర్ ఉంటుందో, ఎక్కడైతే ఫ్యూచర్ నాయకత్వం ఉంటుందో, ఎక్కడైతే ఆ లీడర్షిప్ ఉంటుందో జనరల్గా అక్కడికే ఎక్కువ క్యాడర్ కానీ, పబ్లిక్ కానీ, ప్రజలు కానీ, పార్టీ కానీ ఆ వైపే చూస్తారు. సరే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికీ ఆయన దగ్గరకు అందరూ యాక్సెస్ అవ్వటం కొంచెం కష్టం. లోకేష్ గారితో అయితే నెక్స్ట్ ఇంకా ట్రావెల్ అవ్వటానికి ఎక్కువ అవకాశం ఉండేది. కాబట్టి ఆ థింకింగ్ ఉండిద్ది. ఏంటి అంటే 6 ఫార్ములా యొక్క ఉద్దేశం ఏంటి? ఆనాడు ఎన్టీఆర్, ఈనాటి చంద్రబాబు 2 కలయికతో ఆ 6 ఫార్ములా అనుకోవాల్సిందేనా? ఖచ్చితంగా వంశీ గారు. ఎందుకంటే ఎన్టీఆర్ ఆ రోజు తీసుకొచ్చింది నిజంగానే భారతదేశంలోనే ఒక మంచి ఎజెండాను తీసుకొచ్చారు వంశీ గారు. అందులో ప్రధానంగా సంక్షేమం ఒకవైపు, అదేవిధంగా ఇటు అభివృద్ధి కూడా. ముఖ్యంగా ఇటు సంక్షేమంలో 2 రూపాయల బియ్యం కానీ, లేదంటే జనతా వస్త్రాలు, పక్కా ఇళ్ళు, వీటితో పాటు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చారు వంశీ గారు. మండల వ్యవస్థను తీసుకురావడము, అదేవిధంగా ఉమెన్కి ఆస్తి హక్కు ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఆత్మ గౌరవంతో బతికేలాగా, నిలబడేలాగా చేయటం, ఇలా అన్ని రకాలుగా కూడా ఎన్టీఆర్ తీసుకొచ్చినది అదొక చరిత్ర. అది అందరికీ తెలిసిందే. అది ఎప్పటికి కూడా ఒక రికార్డు వంశీ గారు. ఆయన ఒక నిజంగానే యుగ పురుషుడుగానే మనం చూడాలి. ఆ నేపథ్యంలో ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్గా అంటే ఎన్టీఆర్ గారి సంక్షేమంతో పాటు ముఖ్యంగా అభివృద్ధి వైపు అడుగులేశారు వంశీ గారు. అంటే జనరల్గా ఇప్పుడు ఎన్టీఆర్ గారు మహిళలకి ఆత్మగౌరవం కోసం ఆస్తి హక్కు ఇవ్వడం ద్వారా ఆత్మగౌరవం పెంపొందించారు. అదే మహిళల్ని ఒక హ్యూమన్ రిసోర్స్గా, అంటే వాళ్ళకై వాళ్ళు ఓన్గా ఎర్న్ చేసుకునేలాగా డ్వాక్రా గ్రూపులు కానీ, లేదా ప్రతి ఒక్కళ్ళని, లేదంటే యువతని, విద్యార్థుల్ని, వాళ్ళను కూడా పూర్తిగా ఒక టెక్నాలజీ వైపు వెళ్ళి ఈరోజు ప్రపంచంలో వాళ్ళకు సంపద సృష్టించే మంచి, అంటే దేశానికి ఖ్యాతిని తీసుకొచ్చి సంపద సృష్టించే వాళ్ళలాగా తెలుగు జాతి ఒక రకంగా నైపుణ్యం అనేది ప్రపంచం అంతా చాటగలిగారు వంశీ గారు. ఎన్టీఆర్ గారు తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటితే చంద్రబాబు నాయుడు గారి విధానాలు తెలుగు జాతి నైపుణ్యాన్ని చాటినాయి. అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ తెలుగు జాతిని అటువైపుగా ఇటు చంద్రబాబు నాయుడు గారు మౌల్డ్ చేశారు వంశీ గారు. ఆ నేపథ్యంలో రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ లోకేష్ ఈరోజు ఈ 6 పాయింట్ ఫార్ములా తీసుకొచ్చారు వంశీ గారు. అందులో రెండిట్లో కూడా ఫస్ట్ నుంచి కూడా వరుసగా తెలుగు జాతి మొత్తం కూడా విశ్వవ్యాప్తం చేసేలాగా తెలుగు ఖ్యాతిని, అదేవిధంగా యువత, దాంతోపాటు మహిళలు, ఇలా మొత్తం కూడా రెండింటిని బ్యాలెన్స్ చేసి తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు ఇక మొత్తం నాయకుడిగా లోకేష్ ప్రూవ్ చేసుకున్నాడు అనేది. రైట్ అండి. అంటే ఇందులో 2 ఇంతకుముందు మనం అనుకున్న ఎన్టీఆర్ బయట వచ్చింది. ఒకసారి అది ప్లే చేయండి. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం.
తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ఈ తెలుగుదేశం ఇలాంటి ఒక నిలబడతాయి, రోమాలు లెక్కబడుచుకుంటా. అదే అంటే అక్కడ మైక్ కూడా లేదు, ఆ మైక్ ఎక్కడో ఉండిద్ది, ఆయన టీటీ తిరిగి మాట్లాడుతూ ఉంటాడు, కానీ ఆయన మాట్లాడే ఆ సౌండ్తో ఆ మైకు లో రీసౌండ్ వస్తుండిద్ది, అట్లా ఉండిద్ది. అసలు చూడండి ఆయన అంటే ఎక్కడా కూడా అదేదో మాట్లాడుతున్నాను కదా, ఆయనలో ఉన్నటువంటి ఒక ఆవేదనని, ఒక ఆలోచనని ఆ ప్రజలతో మమేకమయ్యి పంచుకుంటున్నట్లుగా ఆయన హావభావాలు కనిపిస్తూ ఉంటాయి. అది ఆయన గొప్పతనం. జనరల్గా ఆయన ఆ రోజు పెట్టినటువంటి ప్రతి అంశం కూడా ఈరోజు తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారు అదే స్థాయిలో అంతకంటే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మార్పులు తీసుకొస్తూ, పార్టీలో ఆ టెక్నాలజీని తీసుకొస్తూ, ప్రజలకు ఏది కావాలో అది తీసుకొస్తూ, పార్టీకి ఏది కావాలో అది తీసుకొస్తూ, వాళ్ళకి దగ్గరగా ఆ పార్టీని నడుచుకుంటూ తీసుకెళ్తున్నారు. కాబట్టే ఇన్ని సంవత్సరాలైనా అలాగే పార్టీ నిలబడి ముందుకెళ్తూ ఉంది. ఇప్పుడు భవిష్యత్తు తరానికి నాయకత్వాని కోసం లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి 6 ఫార్ములా ఆనాడు ఎన్టీఆర్, ఈనాడు చంద్రబాబు నాయుడు గారి కలిపి తను నెక్స్ట్ 40 ఇయర్స్ దాన్ని రన్ చేయటానికి 6 ఫార్ములాని 6 శాసనాలను తీసుకొచ్చి పార్టీ కేడర్ ముందు నుంచి మహానాడు వేదికగా ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకత్వం యొక్క ఆశీస్సులు తీసుకొని, వాళ్ళ మద్దతు తీసుకొని, వాళ్ళ ఆలోచనలతో కలిసి ముందుకు తీసుకెళ్లేందుకు తను అడుగులు వేస్తున్నాడు అని భావించాల్సి ఉండిద్ది. సరే ఏదన్నా ఉన్నారు సార్, అనిల్ కూడా రెడీగా ఉన్నారు. అనిల్ ఏంటి మొత్తానికి లోకేష్ సెంట్రిక్గానే జరిగిందా? ఖచ్చితంగా సార్, కడప మహానాడు తరపు ఆలోచన కూడా నారా లోకేష్దే. ఆయన పార్టీలో చర్చకు పెట్టి పొలిట్ బ్యూరోలో ఆమోదం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించేలాగా చర్యలు చేపట్టారు. ఆ తర్వాత కూడా ఈ మహానాడుకు కన్వీనర్గా కూడా ఆయనే ఉన్నారు, కో కన్వీనర్గా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీని వ్యవహరించారు. అయితే ఈ మొత్తం కష్టం వెనుక, ఆలోచన వెనుక నారా లోకేష్ ఒక దీర్ఘకాలిక సుదీర్ఘమైన ఒక విజన్ ఉందనే మనం చెప్పాలి. ఎందుకంటే సూపర్ 6 పేరుతో ఎన్నికల మేనిఫెస్టోని చాలా సులభతరంగా ఇచ్చి కూటమి విజయానికి ఎలా అయితే ఆ రోజు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు 6 అంశాలు, 6 సూత్రాలతో పార్టీని బలోపేతం, పార్టీని ప్రజలతో అనుసంధానం చేసి క్యాడర్ని బలోపేతం చేసుకునే దిశగా ఒక నిర్ణయాత్మక ఆలోచనలు చేశారు. ఆ రోజు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తొలినాళ్లలో ఆచరించిన అనేక అంశాలను ఇవాళకి కొనసాగిస్తూ, వాటికి నూతన వరవడిని జోడిస్తూ ఏదైతుందో పార్టీని బలంత శక్తివంతంగా గ్రామీణ స్థాయిలో ఉన్న యువత వరకు, ఎందుకంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సమయంలో సార్ తొలినాళ్లలో మహిళలు, యువత, పెద్ద ఎత్తున బీసీ వర్గాలు, అణగారిన వర్గాలు తెలుగుదేశం పార్టీ వెంట నడిచాయి. కాలానుగుణంగా వారందరూ పెద్ద పెద్ద నాయకులుగా తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాలలో పనిచేస్తూ వివిధ స్థాయికి వెళ్ళిన పరిస్థితులు కూడా మనం. అయితే మళ్ళీ ఒక కొత్త జనరేషన్, మరొక 20 నుంచి 40 ఏళ్ల పాటు రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఒక కొత్త శక్తిని కూడగట్టే ప్రయత్నం నారా లోకేష్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ప్రకటించిన 6 సూత్రాలలో ఒకసారి పరిశీలన చేస్తే అందులో బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, పేదలు ఉన్నారు, యువత ఉన్నారు, మహిళలు ఉన్నారు, వీటితో పాటు పార్టీ కార్యకర్తలు ఉన్నారు. అంటే వీటన్నిటినీ మిళితం చేసి ఒక ఐడియాలజికల్గా, సిద్ధాంతపరంగా పార్టీని శక్తివంతంగా తీర్చిదిద్దటం, అదేవిధంగా ఇతర వర్గాలను పార్టీ వైపు ఆకర్షించి ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదగటం, ఇలా చేయాలన్న ఆలోచనతో కూడా ఆయన ఐడియాలజికల్గా థింగ్స్ని ఈరోజు పార్టీ వేదికగా మహానాడు ముందు ఉంచారు. ఖచ్చితంగా వాటి అన్ని ఆమోదం పొంది ఖచ్చితంగా ఒక సూపర్ సక్సెస్గా కూడా ముందుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు టీడీపీ వర్గాల నుంచి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఓకే రైట్ అనిల్ సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం.